సంక్రాంతి పండుగ రోజు మోహన్ బాబు గారి సందడి మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళ యూనివర్సిటీలో ప్రతి ఏడాది సంక్రాంతి వాళ్ళు ఇలాగే ఘనంగా జరుపుకుంటారు. పిల్లలతో, అక్కడ ఉన్న వాళ్ళతో, ఆ స్టాఫ్‌తో అండ్ ఆ ఊరి జనాలతో భోగి మంటల దగ్గర నుంచి కంప్లీట్ ఫెస్టివల్ కలంతా అక్కడ ఉంటది. సో, ఈ ఏడాది కూడా ప్రతి ఏడాదిలాగే మోహన్ బాబు గారు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి గమనిస్తే మనోజ్ గారు యాబ్సెంట్. ద ఓన్లీ రీజన్ హీ వాజ్ యాబ్సెంట్ అంటే హీ డోంట్ హ్యావ్ ఎంట్రీ దేర్ అని చెప్పుకోవాలి. తనకక్కడ ఎంట్రీ లేదు. ఎందుకు లేదు అంటే కొన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ప్రతి చోట ప్రతి ఒక్కరికి వెళ్ళే హక్కు అందరికీ ఉంటది. అండ్ మనిల్లు, మన నాన్న, మనమ్మ, మా అన్న అనే చోటికి వాళ్ళు పిలిచినా, పిలవకున్నా సరే మనం వెళ్తాం. అదంతే. అంతెందుకు నిన్న రిలీజ్ అయిన 'పుష్ప' సినిమాలో గూడా అన్నీ మర్చిపోయి ఆ అన్న పుష్ప ఇంటికి ఎందుకొచ్చాడు? నా ఇల్లు అది, నా తమ్ముడు, నా ఓడిది అంటే మా అనే ఒక హక్కు అందరికీ ఉంటది. కాకపోతే ఏంటంటే అక్కడికెళ్ళి మనము నాన్‌సెన్స్ చేయకూడదు, న్యూసెన్స్ చేయకూడదు, సెన్స్ లేకుండా ప్రవర్తించకూడదు, ఇలాంటివన్నీ చేయకూడదు. అది చాలా తప్పు. అంటే వేరే వాళ్ళ వాతావరణాన్ని మనం వెళ్ళి చెడగొట్టకూడదు బేసికల్లీ. నీ ప్రెజెన్స్ అక్కడ సైలెంట్‌గా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వస్తే చాలు. నువ్వు ఇబ్బంది పడ్డా బేసికల్‌గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఏం జరిగింది, మంచు మనోజ్ ఒక తిరుపతి ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూద్దాం. చాలా మంచి షెడ్యూల్ ఇది. తిరుపతి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫర్ 15/1/2025 మార్నింగ్ 10:35 AM మన తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తారనమాట. ఆ ఫ్లైట్ అలా షెడ్యూల్ ఉంది కాబట్టి అది పెట్టాడు. నెక్స్ట్ 11 AM to 12 PM పర్సనల్ విజిట్ టు కజిన్స్ రెసిడెన్స్ ఇన్ తిరుపతి. ఊరొచ్చాము, ఖచ్చితంగా మన ఇంటికే వెళ్ళాలి. మన ఇంటికి అక్కడ మన వాళ్ళ ఇంటికి కానీ మన ఇంటికి నువ్వు రాకూడదు అనే ఒక ఇది ఉంది కాబట్టి లగేజ్ ఇంకో దగ్గర పెట్టాలి కదా ఖచ్చితంగా. అంటే దిగి కాలు చేతులు కడుక్కోవడానికైనా, ఇంత కాఫీ టీలు తాగాలన్నా, మొహం కడుక్కోవడానికైనా ఒక లొకేషన్ కావాలి. దానికి కజిన్స్ రెసిడెన్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకు 11 AM to 12 PM అన్నాడు అంటే నేను ఇందాక చెప్పినట్టు 10:35కే షార్ప్గా ఫ్లైట్ అక్కడ దిగాలని లేదు. దిగినప్పటికీ కూడా మన బ్యాగేజు, తొక్క, తోలు అన్నీ తీసి ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి టైం కొంచెం అటు ఇటుగా అవుతుంది, మన చేతుల్లో ఉండదు. నెక్స్ట్ 12 PMకి డిపార్చర్ టు మోహన్ బాబు యూనివర్సిటీ MBU క్యాంపస్. అంటే ఏ టైంకి దిగుతామో మాకు తెలియదు. దిగినప్పుడు మాత్రం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళకుండా నేను చక్కగా రెడీ అవ్వడానికి ఒక లొకేషన్కి వెళ్తాను. ఆ లొకేషన్కి నా వాళ్ళందరినీ రమ్మని చెప్పాను. నా వాళ్ళందరూ అక్కడ వచ్చిన తర్వాత ఎట్టకేలకి 12కి అయితే నేను అక్కడ ఉంటానన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి ఆ టైంలో ఆ 12 o'clock అక్కడి నుంచి నేను అదే పనిగా దండయాత్రకి వెళ్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీకి. ఎందుకు వెళ్తున్నాం అనేది మాత్రం తెలీదు. నెక్స్ట్ 12:50 PM డిపార్చర్ టు నారావారిపల్లి ఫర్ ఏ మీటింగ్ విత్ కజిన్స్. ఆ 50 టైం ఎందుకు పెట్టుకున్నాడో నాకు తెలియదు. అండ్ 12:30కి అక్కడికి వచ్చినప్పుడు 12:30కి అరైవల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12కి కంచి నువ్వు స్టార్ట్ అయితే ఓ అరగంటకి నేను అక్కడికి వస్తానని నీకు తెలుసు. అరగంటకు వచ్చిన ఆయన 20 నిమిషాలు అక్కడ ఉండి 12:50కి అక్కడి నుంచి వెళ్తాను అని అనుకున్నాడు. సో 20 నిమిషాలు అక్కడికి వచ్చి నిజంగా పండగ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఒక టైం షెడ్యూల్ ఎవరు పెట్టుకోరు. బేసిక్గా అందరూ గమనించుకోండి. ఇప్పుడు పండగకి మీ ఇంటికి వస్తున్నా, నేనే మీ ఇంటికే వస్తున్నా, 1 గంటకి దిగుతాను, 1:05 కాఫీ తాగుతాను, 1:10 నీకు థ్యాంక్స్ చెబుతాను, 1:15కు చెప్పులు వేసుకుంటాను, వచ్చేస్తాను. ఇది అసలు పద్ధతేనా ఎవరింటికైనా వెళ్ళడానికి? పైగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అంటే ఎప్పుడు టైం మన చేతుల్లో ఉండదు. బట్ నువ్వు క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నావు అంటే దేర్ ఈజ్ నో ఫెస్టివల్. దాన్ని ఫెస్టివల్ అని అనరు. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా అక్కడికి వెళ్ళి పెద్దగా అదేంటి ఆ రోజంతా వాళ్ళకి అంకితం ఇచ్చేసాడు అక్కడ, అంతే. మరి పండగ అంటే అదే, సింపుల్గా చెప్పాలి అంటే. అండ్ నౌ ఆ తర్వాత ఏమైంది, రిటర్న్ టు మళ్ళీ అక్కడి నుంచి జల్లికట్టు ఆడడానికి వెళ్ళాడు. ఇప్పుడు నారావారిపల్లిలో ఒక చిన్న మీటింగ్ అయిన తర్వాత 1:30కి అటెండ్ ఈవెంట్ అండ్ ప్రెస్ మీట్. ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడు 1:30కి. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 2:30కి మళ్ళీ MBU క్యాంపస్ వెళ్ళాలి అనుకున్నాం. అంటే ఫస్ట్ అక్కడికి వచ్చావు, ఓ గందరగోళ వాతావరణం, అసలు ఎలా ఉంది, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అనుకున్నాం. ఇన్ కేసు గొడవ జరిగితే ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పాలనుకున్నాం. ఇన్ కేసు అక్కడ గొడవ జరగకుండా రా బాబు రా, పర్వాలేదు మేము అన్నీ మర్చిపోయాం, వచ్చి ఆ భోగి మంట తగలబెట్టి ఈ పతంగి ఎగిరేసి ఆనందంగా వెళ్ళిపో అనేది ఏదైనా ఉంటే
ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ రచ్చ చేయకుండా ఉండాలని ముందే ప్రీ ప్లాన్డ్ సిచ్యువేషన్ అనమాట ఇదంతా. అండ్ ఆ తర్వాత మళ్ళీ 3:30 to 4:30 విజిట్ ఆర్ఫనేజెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ట్రెడిషన్. ఓకే, ఇదొకటి బాగుంది. అదేదో తిరుపతికి ఎయిర్పోర్ట్లో దిగినప్పుడే డైరెక్ట్గా ఆర్ఫనేజ్ వెళ్ళి వాళ్ళతోనే ఆనందంగా గడుపుకొని వాళ్ళతోనే లంచ్ చేసి వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి కుదిరితే నీ వల్ల ఈతే మనిషి తల వచ్చిన సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేసి వస్తే, నిన్న విష్ణు గారు ఎలాగైతే ఒక సేవా కార్యక్రమం చేశారో అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారో, దీని గురించి కూడా 10 మంది గొప్పగా చెప్పుకునే వాళ్ళు. అండ్ ఈ గొప్పగా చెప్పుకునే విషయంలో మొన్న జరిగిన తతంగం అంతా అందరూ మర్చిపోయేవాళ్ళు సీరియస్లీ. అలా కాకుండా గొడవ పెట్టుకోవడానికే నేను వస్తాను, ఫస్ట్ కజిన్ ఇంటికి వెళ్ళి ఎందుకు 12 గంటలకు రావాలి, మనం తలుపులు తనాలంటే తాగాలి కదా, బాగా తాగితే ఎయిర్పోర్ట్ వాడు బయటికి రానివాడు, అసలే తిరుమల తిరుపతి ఎయిర్పోర్ట్ తంతారు పట్టుకొని. సో దిగిన తర్వాత ఎక్కడికి వచ్చి తాగాలి, తాగిన తర్వాత తలుపులు తనాలంటే మనకు ఆ శక్తి కావాలి, ఆ మాత్రం ఎవరినైనా పందినాయాలని తిట్టాలంటే కొంచెం తాగాలి. ఈ తాగడానికి ఒక టైం పెట్టుకున్నారు. మరి అంత తక్కువ టైంలో అన్ని పేగులు ఎలా లేపుతారో నాకు తెలియదు. సో ఇది సంగతి. గొడవ చేయడానికే మనం ఒక దగ్గరకు వస్తున్నాను అని ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక మనిషి వస్తున్నాడు అంటే ఉద్దేశపూర్వకంగా ఒకరు గొడవ పెట్టుకోవడానికే వస్తున్నారు అని అర్థం. నువ్వు కావాలని నువ్వు పండగకు వస్తున్నావు అనుకుంటే షెడ్యూల్ పెట్టరు. ఎవరు పండగకు వచ్చే వాళ్ళు ఎవరు షెడ్యూల్ పెట్టరు. ఎందుకంటే ఆప్యాయతలు అనురాగాలు వాళ్ళని కలవడాలు వీళ్ళని కలవడాలు ఎంతసేపు ఉంటాయో మనకు తెలియదు. ప్రేమలు అంతే. ప్రేమలకి అనురాగాలకి ఆప్యాయతలకి టైం బేసిక్ లిమిటేషన్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఏడుపు వచ్చింది, 6:30కి నేను ఏడుపు స్టార్ట్ చేస్తాను, 6:33కి నా ఏడుపు అయిపోయి నాకు అన్నీ లాగిపోతాయని ఎవరు చెప్పరు. 7:30కి నేను నవ్వుడు మొదలు పెడతాను పలానా జోక్కి, 7:32 కల్లా నా నవ్వు అయిపోద్దని ఎవడూ చెప్పడు. 8 o'clockకి నాకు ఎమోషన్ వస్తుంది, 8:30 కల్లా ఎమోషన్ ఎండ్ అవుద్దని ఎవరూ చెప్పరు. పండగ అంటేనే ఎమోషన్స్, ట్రెడిషన్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి టైం లిమిటేషన్స్, క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటే ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక హడావిడి చేయడానికి వచ్చినట్టుగానే ఉంటుంది ఎప్పుడు కూడా. అసలు అంటే ఈయన క్యాజువల్గా వచ్చిపోయినా ప్రాబ్లం ఉండేది కాదు. ఇది రిలీజ్ చేశాడు కదా, ఎప్పుడైతే ఈ షెడ్యూల్ రిలీజ్ చేశాడో అప్పుడు ఇవన్నీ వచ్చాయి. అండ్ దీనికంటూ ఒక బాటమ్ నోట్ కూడా ఉంది. ఏంటది? దే మైట్ ట్రై టు స్టాప్ మీ ఫ్రమ్ ఎంటరింగ్ క్యాంపస్ బట్ వీ డోంట్ నో. దే అంటే ఎవరినైనా వేసుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా నువ్వు దే అంటే ఎవరిని మెన్షన్ చేయలేదు కాబట్టి నేను మెన్షన్ చేయడం కూడా చాలా తప్పు. దేలో ఎవరినైనా పెట్టుకోవచ్చు. నిన్ను ఆపేవాళ్ళు అంటే నువ్వు రావద్దు అని కోరుకునే వాళ్ళే నిన్ను ఆపుతారు 100%. అది నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొచ్చు, నాకు తెలియదు అన్నావు. అవును, నిజంగా నీకు తెలియదు, ఆపే ప్రయత్నం చేయొచ్చో చేయరాదో. హ్యాపీగా వాళ్ళైతే తలుపులు వేసుకొని లోపల ఈవెంట్ చేసుకుంటున్నారు. మరి ఎందుకు తనలేదో తెలియాలి. మరి తాగడానికి పెట్టుకున్న టైం సరిపోలేదో, లేకపోతే తాగినా ఆ మత్తు ఎక్కడానికి టైం సరిపోలేదేమో. ఎందుకంటే మనం పెట్టుకుంటాం ఈ టైంకి ఇక్కడికి వస్తా, ఈ టైంకి ఎమోషన్ వస్తుంది అని. మందుకు తెలియదు కదా మనకి ఎప్పుడు ఎక్కాలా, ఏ టైంకి దిగాలా అని. అందుకని చెప్పేసి అది ఆ టైంకి ఎక్కలా, సహకరించాలా, కాబట్టి రచ్చ జరగల. మేబీ సాయంత్రానికి ఇంకో విజిట్ ఉంది కాబట్టి రచ్చ చేస్తే చేయొచ్చు, చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్.